హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1 ప్రతి ఎగ్జామ్లో తెలంగాణలోనే టాప్గా నిలిచింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా టాప్గా నిలవాలన్న ఉద్దేశంతో ఎక్సలెంట్ ఫ్యాకల్టీల చేత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో ఫిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. కేవలం ఫిలిమ్స్ కోర్సు కూడా అందుబాటులో ఉంటుంది. ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. మీకు ఫిలిమ్స్లో 5 సబ్జెక్టులు, మెయిన్స్లో 4 సబ్జెక్టులు. అంటే ఎక్కడ కూడా హద్దులు దాటకుండా ఈ 30 మార్కులు ఈ కాన్సెప్ట్లోనే ఇస్తున్నాం. ఇండియన్ హిస్టరీ అంటే ఇండియన్ హిస్టరీకి వెళ్ళే, ఎస్ఎన్టీ అంటే ఎస్ఎన్టీకి వెళ్ళే, పాలిటీ అంటే పాలిటీకి అన్నట్టుగా ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఈజీ మెథడ్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పోల్చినప్పుడు మంచి సిలబస్ని క్రియేట్ చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి మీరు కనుక సీరియస్ ఎఫర్ట్ పెడితే ఈజీగా సక్సెస్ సాధించవచ్చు. మనకిప్పుడు మెయిన్స్లో 4 పేపర్లు ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి, 4 సబ్జెక్టులు ఉన్నాయి. 2 పేపర్లు 4 సబ్జెక్టులు. ఈ 4 సబ్జెక్టులలో కొంత క్రిటికల్గా 2వ పేపర్ కనబడతా ఉంది. మొదటి పేపర్ ఏపీ హిస్టరీ పాలిటీ కాబట్టి కొంత ఈజీగానే ప్రిపేర్ కావచ్చు. 2వ పేపర్ మాత్రం ఎకానమీ ఉన్నది 75 మార్కులకి, అలాగే 75 మార్కులకు ఎస్ఎన్టీ ఉంది. ఎస్ఎన్టీని 75 మార్కులు పెట్టడం అంటే ఇది ఒక సాహసోపేతమే, ఎక్కడ కూడా లేదు. ఇది కొంత అంటే ఒక ఎస్ఎన్టీ మీదనే 75 మార్కులు ఇవ్వడం అనేది ఇంతకుముందు 2014 కంటే ముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు. సివిల్స్లో కూడా ఇంత ప్రియారిటీ మీకు కనపడదు. కాబట్టి అంత ప్రియారిటీ సబ్జెక్ట్ ఇచ్చారు, 75 మార్కులు ఎస్ఎన్టీ, కానీ ఈజీ సిలబసే పెట్టారు. దాంట్లో ఒక ప్రధానంగా 2 చాప్టర్లు స్పేస్ టెక్నాలజీ నేపథ్యంలో 2 చాప్టర్లు పెడితే, మరొక 3 చాప్టర్లు ఎన్విరాన్మెంట్ బేసిస్లో సిలబస్లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మనకు అవినాష్ సారు సివిల్స్ 4 సార్ల మెయిన్స్ రాసి 2 సార్లు ఇంటర్వ్యూ చేసినటువంటి అవినాష్ సార్ మనకు ఎస్ఎన్టీలో క్లాసెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎస్ఎన్టీ చెప్పాలంటే 75 మార్కుల పేపర్ చెప్పాలంటే ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్లో సబ్జెక్ట్ చెప్పాలా. కాబట్టి సివిల్స్లో ప్రిపేర్ చేసిన ఒక అనుభవం, ఎంటెక్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక అనుభవం, అదేవిధంగా చాలా ఇన్స్టిట్యూట్లలో క్లాస్ చెప్పిన అనుభవం నేపథ్యంలో ఎస్ఎన్టీని అవినాష్ సార్కి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మీకు ఎక్కడ కూడా సింగిల్ బిట్టు పోకుండా అద్భుతంగా బోధించే ఒక ఫ్యాకల్టీ మనకు అవినాష్ సార్ మనకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి మీరు అసలు సిలబస్లో ఏముంది, ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎక్కడ ఇన్డెప్త్ ఉంది, ఏ కాన్సెప్ట్లు ఉన్నాయి, ఎలా ప్రిపరేషన్ యొక్క విధానాలు ఏంటి అనే అంశాలపైన మీకు ఈ వీడియోలో సమగ్రంగా ఎస్ఎన్టీ ప్రిపరేషన్ ప్లాన్ అనేది అందజేస్తూ ఉన్నాం. చూసే ఒక ప్రయత్నం చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మన విద్యార్థుల కోసం కంప్లీట్ ఆఫ్ డీటెయిల్ అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, మనం ఎట్లా ప్రిపేర్ అవుతున్నాం, అసలు ఎందుకు పెట్టాల్సిన ఉద్దేశం వచ్చిన నేపథ్యాల్లో కొంచెం వివరించే ప్రయత్నం చేయండి. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. సో అశోక ఆన్లైన్ అకాడమీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ టీచింగ్కి పెట్టింది పేరు, అందులో డౌట్ లేదు. సో నేను ఇక్కడ సార్ చెప్పినట్టు ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్, సివిల్స్ వాళ్ళకి చెప్తాను. సో కాకపోతే ఏంటంటే మనకు గ్రూప్ 1లో ఉంది, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో, అలానే ఇక్కడ కూడా ఉండడం వల్ల సో ఇదే సిలబస్ని మనం ఎస్ఎన్టీకి 75 మార్క్స్కి ఇవ్వడం వల్ల చూద్దాం ఒకసారి. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఓకే వాట్ యు కాల్ మెయిన్స్ పేపర్ ఎస్ఎన్టీ 75 మార్క్స్. ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్తాను, మీ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 పేపర్ సిలబస్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈజీ సిలబస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నో డౌట్ ఎస్ఎన్టీ సెక్షన్ బి 75 మార్క్స్ పేపర్ డిఫికల్ట్ పేపరే, ఇంక కాదంటలేను. కాకపోతే ఏంటంటే కరెక్ట్ గైడెన్స్తోని ఖచ్చితంగా చెప్పగలుగుతా 75 మార్క్స్కి మీరు ఖచ్చితంగా ఈ పేపర్లో 70 మార్క్స్ 100% తెచ్చుకోవచ్చు, అందులో డౌట్ లేదు. 70 మార్క్స్ 100% తెచ్చుకోవచ్చు. ఎందుకు అంటే చాలా క్లియర్గా సిలబస్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే సిలబస్కి బౌండరీస్ ఉన్నాయి ఇక్కడ, ఈ టాపిక్స్ నుంచి అడుగుతా. ఎందుకంటే ఎస్ఎన్టీ అనేది ఒక వాస్ట్ సబ్జెక్ట్, ఆ వాస్ట్ సబ్జెక్ట్లో తను ఓన్లీ క్లియర్గా కొన్ని ఏరియాస్ని మాత్రమే ఎంచుకున్నారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ స్పేస్, ఇందులో మనకు 3 యూనిట్స్. ఫస్ట్ యూనిట్లో మీరు కనుక చూసినట్టయితే 3 చాప్టర్స్ ఆర్ 3 ఏరియాస్ని ఎంచుకున్నాడు. ఒకటేమో స్పేస్ టెక్నాలజీస్, రెండోదేమో డిఫెన్స్ టెక్నాలజీస్, మూడోదేమో న్యూక్లియర్ టెక్నాలజీస్. సో తను అక్కడ ఓకే క్లియర్గా ఓకే డిలిమినేట్ చేసిండు. ఏంటి, నేను ఈ ఏరియాస్ నుంచి వెళ్ళి అడుగుతా. ఫస్ట్ ఇది స్పేస్, సెకండ్ ఈజ్ డిఫెన్స్, రైట్, థర్డ్ ఈజ్ న్యూక్లియర్, అండ్ ఫోర్త్ కనుక మీరు చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ. ఈ అంశాలు కేవలం 4 అంశాలు మాత్రమే ఇక్కడ పెట్టడం జరిగింది అని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఎస్ఎన్టీ ఈజ్ అ ఓషన్ బేసికలీ. సో ఇక్కడ తను చాలా డిఫికల్ట్ ఏరియాస్ని తీసేసిండు, మీరు అది గమనించాలి. రోబోటిక్స్, సూపర్ కంప్యూటర్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇట్లాంటి డిఫికల్ట్ టాపిక్స్ ఏవి కూడా ఇక్కడ లేవు. అందుకే నేను చెప్తున్నా ఇది ఈజీ సిలబస్. కానీ మీరు కరెక్ట్ గైడెన్స్తో ప్రిపేర్ అయితే కనుక మాత్రం మీరు కంపల్సరీ 75లో 70 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సో దీస్ ఆర్ ద 4 ఏరియాస్ ఓన్లీ ఇన్ యూనిట్ 1. ఓకే, సో ఆల్రెడీ మనం ఇక్కడ యూపీఎస్సీ వాళ్ళకి చెప్పాము, ఓకే, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళకి చెప్పాను, ఎన్నో బ్యాచ్లు, ఓకే, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ వాళ్ళకి ఎస్ఎన్టీ చెప్పాను. మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఒక 500 పేజెస్ ఎస్ఎన్టీ నోట్సే ఉన్నది అంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. సో ఓన్లీ ఎస్ఎన్టీ మీద 500 పేజెస్ నోట్స్. ఓకే, సో ఇన్ ద డిఫెన్స్, స్పేస్, న్యూక్లియర్, సైబర్, కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎనర్జీ టెక్నాలజీస్, ఓకే, దెన్ ఓకే పార్టికల్ ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది. మనం ఇక్కడ చెప్పే క్లాసెస్ కూడా అశోక ఆన్లైన్ అకాడమీలో కంప్లీట్లీ ఇంటరాక్టివ్ క్లాసెస్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పీపీటీస్ బెట్టర్లు చెప్పకుండా, సో ఒక చంద్రయాన్ 3 ఉంది, చంద్రయాన్ 2 ఉంది, ఎగ్జాక్ట్లీ చంద్రయాన్ 2 and 3కి సంబంధించిన రియల్ టైం వీడియోస్ కూడా మీకు ఇక్కడ చూడడం జరుగుతుంది. మీరు అవసరం అనుకుంటే మన దగ్గర కొన్ని క్లాసెస్ సార్కి చెప్తాను నేను, జస్ట్ ఓకే ఫ్రీగా 2-3 క్లాసెస్ ఫ్రీగా యాక్సెస్ చేసి కూడా మీరు చూడొచ్చు ఎంత ఇంటరాక్టివ్గా మనం ఎస్ఎన్టీ అని చెప్తామని చెప్పేసి. సో చాలా ఇంటరాక్టివ్ ఉండాలి, అంత అవసరం కూడా ఇక్కడ ఉంది. ఓకే, ఇదొకటి మీరు గుర్తించాలి. సో ఓన్లీ 4 ఏరియాస్ ఇన్ యూనిట్ 1 and these 4 areas are easy areas. నెక్స్ట్ మీరు యూనిట్ 2 కనుక తీసుకున్నట్టయితే కంప్లీట్లీ ఓకే వాట్ యు కాల్ ఎనర్జీ టెక్నాలజీస్. కంప్లీట్లీ హియర్ ఇట్ ఈస్ ఎనర్జీ టెక్నాలజీస్. కేవలం ఎనర్జీ టెక్నాలజీస్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నో డౌట్స్ ఇది ఒక డిఫికల్ట్ ఏరియా. సో ఎందుకు అనంటే ఎనర్జీ టెక్నాలజీస్ లేదా ఎనర్జీ మేనేజ్మెంట్ అనే సెకండ్ యూనిట్ మొత్తంగా ఓన్లీ ఒకటే టాపిక్ని ఫోకస్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఎనర్జీ టెక్నాలజీస్. సో ఇన్ దట్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్, అంటే కన్వెన్షనల్ టెక్నాలజీస్, నాన్ కన్వెన్షనల్ టెక్నాలజీస్. అంటే ఏంటి, ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ అంటే మనకు పెద్ద లిస్ట్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి, హీ హాస్ గివెన్ వాట్ యు కాల్ ది రిన్యూవబుల్ అండ్ నాన్ ఓకే ఎనర్జీ సోర్సెస్. రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని క్లియర్గా ఇచ్చిండు. అంటే ఇక్కడ చాలా వస్తాయి, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సోలార్, ఓకే, విండ్, ఎస్, బయో పవర్ ఆర్ బయోగ్యాస్, ఓకే, దెన్ ఓకే స్మాల్ హైడ్రో వస్తుంది, ఓకే, దెన్ ఓకే లార్జ్ హైడ్రోని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ కిందనే క్లాసిఫై చేస్తుంది. దెన్ న్యూక్లియర్, సో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఇవి కూడా మనకు రిన్యూవబుల్ ఎనర్జీ కిందకే వస్తాయి. నెక్స్ట్ ఓటీఈసి, ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్, ఎయిత్ ఫ్యూయల్ సెల్స్, నైన్త్ గ్రీన్ హైడ్రోజన్, ఇవన్నీ రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్. 10th టైడల్ ఎనర్జీ, 11th వేవ్ ఎనర్జీ, 12th జియోథర్మల్ ఎనర్జీ. ఇవన్నీ ఎనర్జీ టెక్నాలజీస్ మీరు ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ కిందకే వస్తాయి. మీరు ఇవన్నీ కూడా క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు సోర్సెస్ అండ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీస్ ఇన్ ఇండియా. అంటే అసలు సోలార్ ఎంత, విండ్ ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ, జియోథర్మల్ ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ. నేషనల్ జియోథర్మల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019, ఇండియాస్ ఫస్ట్ వాట్ యు కాల్ జియోథర్మల్ పవర్ ప్లాంట్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ వస్తుంది. ఓకే, సో ఓటీఈసి ఓషన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ టెక్నాలజీస్ ఎట్లా పనిచేస్తాయి. ఓకే, సో ఈ ఓటీఈసి ద్వారా డీసాలినైజేషన్ ప్లాంట్స్ ఎట్లా పనిచేస్తాయి, దెన్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఎలా జరుగుతుంది. ఓకే, వరల్డ్స్ ఫస్ట్ ఓటీఈసి పవర్ ప్లాంట్ ఎక్కడుంది, ఇట్లా చాలా ఫ్యాక్ట్స్, చాలా ఇన్ఫర్మేషన్.
సో ఇక్కడ ఏంటంటే మనకు సోలార్ అంటే ఓన్లీ సోలార్ ఎనర్జీ అని కాకుండా సోలార్ టెక్నాలజీస్ కూడా డిస్కస్ చేయాలి. సో దెర్ ఆర్ 2 types of solar technologies, solar power technology or solar photovoltaic technology. Second is concentrated solar power technology. సో అవి ఏంటి టెక్నాలజీస్, ఇందులో ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియా ఏ స్థానంలో ఉంది, వీటికి సంబంధించిన ప్రొడక్షన్ టెక్నాలజీస్ ఎలా జరుగుతున్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు డాటాతో సహా, ప్రస్తుతం మనం ఎంత సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎంత, వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్ ఎక్కడుంది, ఓకే, సో ఏ రాష్ట్రంలో ఉంది, దాని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత ఏరియాలో ఉంది. సో ఎవ్రీ ఫ్యాక్ట్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏంటంటే దీన్ని ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ వైపుగా చూస్తాం, కానీ అక్కడ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి. యూ హౌ టు అండర్స్టాండ్ దట్. ఓకే, గెటింగ్ ద థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ ఎనర్జీ అడగచ్చు, కాంపోనెంట్స్ ఆఫ్ విండ్ మిల్ అని అడగచ్చు. ఓకే, సో సో మెనీ థింగ్స్. ఇన్స్టాల్డ్ విండ్ పవర్, ఓకే, కెపాసిటీ ఎంత, నేషనల్ విండ్ అట్లాస్ ఆఫ్ ఇండియా, నేషనల్ సోలార్ అట్లాస్ ఆఫ్ ఇండియా ఎవరు తయారు చేశారు, ఓకే, సో ఇట్లా చాలా క్వశ్చన్స్, ఒకటి కాదు రెండు కాదు. ఓకే, నేషనల్, ఓకే, గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ టెక్నిక్స్, ఓకే, సో ఫ్యూయల్ సెల్ టెక్నాలజీస్ వర్కింగ్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్, కంప్లీట్ ఏదైనా కూడా రావచ్చు ఇక్కడ. పాలసీస్ అండ్ ప్రొజెక్షన్స్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్, ఇక్కడ ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్ అన్నప్పుడు కన్వెన్షనల్, థర్మల్, హైడ్రో, దెన్ యూ హ్యావ్ దిస్ పర్టికులర్ ఎంటైర్, ఓకే, వాట్ యూ కాల్ ది న్యూక్లియర్, ఓకే, 22 న్యూక్లియర్ రియాక్టర్స్, ఓకే, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలి. అంతెందుకు, ఇది ఎస్ఎన్టీ పేపర్, మీకు థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్లా పనిచేస్తుందో కూడా వీ హ్యావ్ టు డిస్కస్. ద కాంపోనెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఇన్ న్యూక్లియర్ టెక్నాలజీస్ వీ హ్యావ్ టు డిస్కస్. హౌ ఏ లార్జ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వర్క్స్ వీ హ్యావ్ టు డిస్కస్. అండ్ వాట్ ఈస్ ద రన్ ఆఫ్ ద రివర్ పవర్ ప్రాజెక్ట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ వీ హ్యావ్ టు డిస్కస్. అండ్ అట్లనే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఇండియాలో, ఏ రివర్స్ పైన ఉన్నాయి, ఏ స్టేట్స్లో ఉన్నాయి, ఏదైనా అడగచ్చు క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనము ఈ ఎస్ఎన్టీ పేపర్ చాలా ఈజీ పేపర్, చాలా అంటే చాలా ఈజీ పేపరు, ఎందుకంటే లిమిటెడ్ సిలబస్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కలెక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఓకే, గ్రీన్ హైడ్రోజన్ పాలసీ ఆర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జనవరి 2023. అసలు దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఓకే, దాని యొక్క ఎయిమ్స్ ఏంటి, ఏ విధంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర, ఓకే, సో ఆ టెక్నాలజీస్ ఎలా పనిచేస్తాయి, సో అక్కడ ఉన్న లిమిటేషన్స్ ఏంటి, మనకున్న పొటెన్షియల్ ఏంటి, మనకున్న రిక్వైర్మెంట్ ఏంటి, కంప్లీట్ డాటా మనకి ఏంటంటే ఓన్లీ అఫీషియల్ డాటా. నా క్లాస్లో ఏంటంటే కంప్లీట్ అఫీషియల్ డాటా ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్, వేరే ఎటువంటి పబ్లికేషన్ని కూడా మనం ముట్టుకోవద్దు, ఇక ఓన్లీ అఫీషియల్ డాటా. అందుకే మీకు చెప్తున్నా కదా, కంప్లీట్లీ యూ కెన్ బ్లైండ్లీ స్టిక్ టు ది వాట్ యు కాల్ క్లాస్ కంటెంట్ ఆఫ్ మైండ్. అంటే నా క్లాసెస్ని చూసి కనుక మీరు కనుక ముందుకెళ్ళినట్టయితే ఈ పేపర్లో ఖచ్చితంగా చెప్తున్నా 75 మార్క్స్కి మీకు ఖచ్చితంగా ఈ పేపర్లో 70 మార్క్స్ నో డౌట్ యూ విల్ గెట్. ఎందుకు అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పిన చాలా డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా తీసేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ కంప్యూటర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇట్లాంటి ఇవన్నీ కూడా కంప్లీట్ డిఫికల్ట్ టాపిక్స్ని ఎలిమినేట్ చేసి ఈజీ టాపిక్స్ని మాత్రమే స్టూడెంట్స్కి ఇచ్చాడు. ఈజీ ఇన్ ద సెన్స్, ఈజీ అంటే ఏంటి, ఈజీ అంటే వాట్ యు కాల్ you should know all the data, you have to understand that. For example, ఇక్కడ చూడండి, ఓకే, nuclear power plants and applications of radioisotopes, India's nuclear power program. So what is India's nuclear power program? How many stages India's nuclear power program is divided into? 3 stages. So what is the importance of third stage of India's nuclear power program? So how many research reactors are there in India? Where are they present? What are the present what you call working research reactors in India? So what is ITER project, International Thermonuclear Experimental Reactor Project? దేనికి సంబంధించింది, ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, లొకేషన్ ఎక్కడ ఉన్నది, ఏ పని చేస్తుంది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది, ఇలా చాలా అంటే చాలా ఉంటాయండి. ఒకటి కాదు రెండు కాదు. మీకు చెప్పాను కదా ఫస్ట్ యూనిట్లో స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సో ఇవి మనకు ఇక్కడ ఉన్నాయి, మీరు అర్థం చేసుకోండి. సో ఫస్ట్ యూనిట్ కనుక మీరు చూసినట్టయితే నేషనల్ ఎస్ఎన్టీ పాలసీ, దిస్ ఈజ్ ఈజీ. మొత్తంగా 5 పాలసీస్ ఉన్నాయి. సో ఏ ఇయర్లో ఏ పాలసీ వచ్చింది, ఆ పాలసీ ఏం చెప్పింది అనేది క్లుప్తంగా తెలుసుకోవాలి. కంప్లీట్లీ థియరీ టాపిక్. సో నేను చెప్పినా మీరు అర్థం చేసుకుంటారు, ఓకే, మీరు ఓన్గా చదువుకున్నా కూడా మీరు అర్థం చేసుకుంటారు ఎట్ యువర్ లెవెల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ కేపబిలిటీస్. ఈ స్టేజ్లో అందరు డిగ్రీ పాస్ అయి ఉన్నారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓకే, ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్? ఇప్పుడు ప్రస్తుతం ఎమర్జ్ అవుతున్న టెక్నాలజీస్ ఏంటి? లైక్ 5G ఎమర్జింగ్ టెక్నాలజీస్, లైక్ 3D ప్రింటింగ్
emerging technologies. Gene editing, emerging technologies. Artificial intelligence, chat GPT, okay, emerging technologies, right? So robotics, emerging technologies. Interstellar space missions, emerging technologies. Emerging technology frontiers enti అని అడుగుతున్నాడు, right? Then he has given the clear syllabus related with space technology. Launch vehicles of India, ఏమేం లాంచ్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి, ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ ఏంటి, ఎక్స్పెరిమెంటల్ లాంచ్ వెహికల్స్ ఏంటి, SLV-3 ASLV ఎక్స్పెరిమెంటల్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, ఆపరేషనల్ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా, ఓకే, PSLV, GSLV Mark 1, Mark 2, Mark 3, LVM-3 రీనేమ్ వర్షన్ ఆఫ్ GSLV Mark 3, రైట్? ఇవన్నీ కూడా మీరు అక్కడ చూడాలి. ఇప్పుడు రీసెంట్ రాకెట్, దట్ ఈస్ SSLV, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దెన్ ఇండియాస్ ఫస్ట్ రాకెట్, ప్రైవేట్ రాకెట్ విక్రమ్ S. సో ఇవన్నీ కూడా ఇక్కడ లాంచ్ వెహికల్స్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. కానీ there are a lot of things inside it, తెలియని. RLV, reusable launch vehicle, okay, 2 stage to orbit launch vehicle of India ఏంటి అంటాడు, it is the reusable launch vehicle of India. So అవతార్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటాడు, అవతార్ ప్రాజెక్ట్ ఈజ్ ఇండియాస్ హైపర్ ప్లేన్ సింగిల్ స్టేజ్ టు ఆర్బిట్ లాంచ్ వెహికల్ విచ్ ఈజ్ ఇండియాస్ ఫ్యూచరిస్టిక్ లాంచ్ వెహికల్ ఆర్ రాకెట్. సో ఇక్కడ లాంచ్ వెహికల్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు మనకి ఎంత కాదన్న సమాచారం RLV దగ్గరకు ఆగిపోతాం. కానీ RLVని అర్థం చేసుకోవడం కూడా కష్టం, ఎందుకంటే అలా 4 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, లెక్స్, రెక్స్, స్పెక్స్, హెక్స్. సో వాట్ ఆర్ దీస్ ఎక్స్పెరిమెంట్స్? ఎయిర్ బ్రీతింగ్ ప్రొపల్షన్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ISRO, ఓకే, లో ఏమేమి ఉంటాయి, ఓకే, సో ర్యామ్జెట్ ఇంజన్, స్క్రామ్జెట్ ఇంజన్, డ్యూయల్ మోడ్ ర్యామ్జెట్ ఇంజన్, ఇట్లా డిఫికల్ట్ కాన్సెప్ట్, మీరు తవ్వే కొద్దీ లోపటి కాన్సెప్ట్స్ వెళ్తూ ఉంటాయి, ఓకే. సో అందుకే మీకు ఏం చెప్పానంటే ఇది డిఫికల్ట్ ఏరియానే, కాకపోతే కరెక్ట్ గైడెన్స్తో తీసుకుంటే మాత్రం, okay, if you listen to the correct guidance, out of 75 marks, 70 marks will be in your pocket, no doubt about that. So for example, I have trained, so నేను లాస్ట్ టైం Group 1 ఆంధ్రప్రదేశ్ Group 1 ప్రిలిమ్స్ రాసిన వాళ్ళకు చాలా మందికి SNT క్లాసెస్ చెప్పాను. సో మీకు తెలుసు Group 1 ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్లో కూడా మనకు చాలా SNT క్వశ్చన్స్ వస్తాయి, చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడిగాడు, గగన్యాన్ మీద, డర్టీ బాంబు మీద, ఓకే, రైట్, మీరు చూసే ఉంటారు, LVM-3 పైన, న్యూక్లియర్ టెస్ట్ల పైన, ITER పైన, న్యూక్లియర్ ఫ్యూజన్ పైన, ఓకే, సూపర్ కంప్యూటర్స్ పైన, క్వాంటమ్ కంప్యూటర్స్ పైన రకరకాల క్వశ్చన్స్ అడిగాడు, న్యూక్లియర్ ఫ్యూయల్ సైకిల్ పైన, ఓకే. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, వాళ్ళు చాలామంది, ఒక 2 people, ఓకే, దే హ్యావ్ క్లియర్ ది Group 1 ఆంధ్రప్రదేశ్ Group 1 ప్రిలిమ్స్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు రైట్ ది ఆంధ్రప్రదేశ్ Group 1 మెయిన్స్. సో నేను చెప్పేది ఏంటంటే ఈజీ. సో నేను ఇది ఒక 6 years నుంచి చెప్తున్నా ఈ సబ్జెక్ట్ని. సో ఫర్ UPSC స్టూడెంట్స్, ఓన్లీ ఫర్ UPSC స్టూడెంట్స్, కాకపోతే దెన్ Group 1 వాళ్ళకి, ఓకే, వేరే వాళ్ళకి కూడా చెప్తున్నా. ఆల్రెడీ మన దగ్గర ఇనఫ్ కంటెంట్ ఇస్ దేర్, ఓకే, సో ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ అఫీషియల్ సోర్సెస్, ఓకే. ISRO అనుకోండి, ISRO వెబ్సైట్ నుంచి వెళ్ళి మొత్తం లాంచ్ వెహికల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, శాటిలైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ISRO రీసెర్చ్ డాక్యుమెంట్స్ నుంచి, యాన్యువల్ రిపోర్ట్స్ నుంచి, ఓకే, సైన్స్ రిపోర్టర్ మ్యాగజైన్ నుంచి వెళ్ళి, ఇట్లా అఫీషియల్ డాక్యుమెంట్స్ మాత్రం మనం రిఫర్ చేస్తాం, రైట్. సో రీసెంట్ ఇండియన్ శాటిలైట్ లాంచెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. సో రీసెంట్గా జరిగిన ఇండియన్ శాటిలైట్ లాంచెస్ ఏంటి? ఎర్త్ అబ్జర్వేషన్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్, ఓకే, 1 India 1 మిషన్, 1 India, ఓకే, 2 మిషన్, 1 India 1 వెబ్, ఓకే, 1 India 1 మిషన్, 1 వెబ్, 1 India 2 మిషన్, ఇట్లాంటివి, ఓకే. సో అండ్ ఇండియన్ స్పేస్ సైన్స్ మిషన్స్, Indian space science missions, like so many Indian space science missions are there, like Chandrayaan 1 is there, Chandrayaan 2 is there. 2 days back ISRO announced that they are going to send the Chandrayaan 3. Gaganyaan mission is there, Aditya L1 mission to the sun, AstroSat mission of ISRO, right? So itla chala missions unnai, there are a lot of missions. Shukran mission, it is going to come in the future, 2020, okay, 9 or 2031, right? India is part of NISAR project, Project Gagan, Project Navik, itla chala missions unnai, you have to understand that, okay. Indian space missions, space science missions are there, right? సో ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్, ఇట్లా రకరకాల మిషన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ డాటా ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎట్లా అడిగిండు క్వశ్చన్స్. గగన్యాన్ మీద ఇప్పటివరకు ఇండియాలో జరిగిన అన్ని ఎగ్జామ్స్లోని క్వశ్చన్స్ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓన్లీ గగన్యాన్, ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అందుకే మీకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా, 75లో 70 మీకు ఖచ్చితంగా వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ మనం దీనికి సంబంధించి మ్యాక్సిమం క్లాసెస్ రికార్డ్ చేయడం జరిగింది. ఓన్లీ ఎనర్జీ మేనేజ్మెంట్ ఒకటే, ఇది ఒకటి పెండింగ్ ఉంది. దట్ ఈస్ ఆల్సో ఐ విల్ రికార్డ్ వెరీ ఫాస్ట్లీ, ఓకే. మిగతా అన్ని యూనిట్స్ ఫస్ట్ కానీ, ఓకే, 3rd, 4th, 5th ఎన్విరాన్మెంట్ సెక్షన్ కంప్లీట్లీ ఓవర్, ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీస్ అడిగండి ఇక్కడ. సో డిఫెన్స్ టెక్నాలజీస్లో DRDO గురించి, ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్,
అంతే, రెండే టాపిక్స్. కంప్లీట్లీ అబౌట్ ద డిఆర్డిఓ, ఇట్స్ విజన్, మిషన్, స్ట్రక్చర్, ఫంక్షన్స్, ఆబ్జెక్టివ్స్, అచీవ్మెంట్స్, various missiles developed by the DRDO under various projects like Project Devil, Project Valiant, Integrated Guided Missile Development Program started under the leadership of APJ Abdul Kalam in 1983. So what are the different missiles developed under the Integrated Guided Missile Development Program? Prithvi Missile, Agni Missile, Nag Missile, and other missiles were also added like BrahMos and BrahMos NG, next generation. Okay, so itlantivi easy information. So Agni 5 is called as ICBM, Intercontinental Ballistic Missile. What is its range అంటాడు అంతే. What is its top speed అంటాడు కథం. సో ఇట్లా ప్రతి ఒక్క ఫ్యాక్ట్, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ మన దగ్గర ఉంది. మీరు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. సింపుల్గా యూ విల్ గెట్ యూ విల్ అటెంప్ట్ ఎనీ ఆన్సర్ దట్ ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ. అది ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అయినా కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు, రైట్. సో ఇంకొకటి ఏంది, ఈ ఏరియాస్లో స్పేస్, డిఫెన్స్, న్యూక్లియర్, సైబర్, ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ టెక్నాలజీస్ లాస్ట్ వన్ ఇయర్ ఓకే కంప్లీట్. అంటే మీకు ఏంటంటే జనవరి 2022 నుంచి జనవరి 2023 వరకు, అఫ్ కోర్స్ ఈ 2-3 మంత్స్ది ఇంకా నేను కంపైలేషన్ చేయాలి. దట్ ఈస్ ది ఎస్ఎన్టీ కరెంట్ అఫైర్స్, దే ఆర్ ఆల్సో దేర్. మీరు అది కూడా రిఫర్ చేయొచ్చు, రైట్. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు ఈజీలీ ఓకే వాట్ యూ కాల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ అండ్ లెర్న్ ద థింగ్స్, and that will be easy. So nuclear technologies ఒకటి, సో ఈజీ. ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీస్ ఏంటి, ఫిజన్, వాట్ ఈస్ న్యూక్లియర్ ఫిజన్, వాట్ ఈస్ న్యూక్లియర్ ఫ్యూజన్, సో వాట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ సివిలియన్ న్యూక్లియర్ రియాక్టర్, హౌ మెనీ న్యూక్లియర్ రియాక్టర్స్ ఆర్ దేర్, వేర్ దే ఆర్ present, what is the capacity of electricity generation of these nuclear reactors, like this so many things. What is the fuel cycle of India's nuclear reactors, components of nuclear reactors, moderator, coolant, okay, what you call the control rods, what is their purpose, different type of fuels used in different stages of India's nuclear reactor, 1-3 agreement with United States of America, what are its provisions, okay, civil liability for nuclear damage act, so India's Pokhran 1 nuclear test and Pokhran 2 nuclear test, atom bomb, hydrogen bomb, dirty bomb. So complete information, ఇది లేదు అది లేదు అని కాదు, complete everything, okay, up to date, to the point, easily understandable, okay, and helpful to get the good marks in the examinations. Complete nuclear power plants, applications of radioisotopes, agriculture, medicine, food irradiation, seeds irradiation, okay, agriculture seeds irradiation, diagnostics, pharmaceuticals, lot of applications. India's nuclear power program, 3-stage nuclear power program, first stage, second stage, third stage, type of reactor, type of fuel, okay, where they are present, how many of them are civilian reactors, how many of them are military reactors, complete information. ఇది అది అనుకోకుండా. Nuclear doctrine policy of government of India, no first use policy of government of India, right. Atomic Energy Act, Nuclear Command Authority of India, nuclear security, okay, what you call profile of government of India, so many things. సో తను అడిగిన దానికన్నా ఇంకొక అక్షరం ఎక్కువనే నేర్చుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి, ఎందుకంటే ఏది అడుగుతారో తెలియదు ఆ ఏరియా నుంచి. So completely we have the things here. So this is basically SNT in a what they given is SNT Science and Technology 75 marks, but this one is 2 exclusive units for SNT. Then after this we have this particular what you call environment and biodiversity. దీనికి సంబంధించి 3, 4, 5 units. ఓకే, సో ఇది కూడా మనకి ఏంటంటే చాలా సింపుల్. ఇది ఎన్విరాన్మెంట్ సెక్షన్. సో ఐఎమ్ టెల్లింగ్ యూ నో, సో ఇక్కడ నుంచి ఏదైనా సరే ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ రిలేటెడ్ థింగ్స్. సో చాలా ఈజీ సిలబస్, చాలా ఈజీ. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా ఈజీ. మీరు ఒక్కసారి జస్ట్ లిజన్ టు ది శాంపుల్ క్లాసెస్, ఓకే, ఫ్రమ్ ది అశోక ఆన్లైన్ అకాడమీ, అండ్ ఓకే జస్ట్ సబ్స్క్రైబ్ టు దిస్ పర్టికులర్ వాట్ యు కాల్ ఈ యొక్క క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీరు మ్యాక్సిమం ప్రయత్నం చేయండి. మీరు ఎందుకంటే నేను చెప్పిన కంటెంట్ ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ ది యూపీఎస్సీ స్టూడెంట్స్ అండ్ ఆల్ ది స్టూడెంట్స్. మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకంటే మీకు యూపీఎస్సీ కంటెంట్ ఆ స్థాయిలో వస్తుంది. అట్లా అని చెప్పేసి మీరు టైం వేస్ట్ అవుతుంది అనుకోకండి. నో, ఇక్కడ ఐడియా ఏంటంటే మీరు గెలవాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా 75 మార్క్స్లో 70 మార్క్స్ వచ్చే పూచి ఓకే నాది, నో డౌట్ అబౌట్ దట్, ఇట్ ఈస్ మైండ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు చెప్పిన కదా ఈ టాపిక్స్లో ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఐ విల్ డిస్కస్ ఇన్ ద బోర్డ్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఓకే, మీకు ఒక 500 క్వశ్చన్స్, ఓన్లీ 500 క్వశ్చన్స్ ఈ పేపర్ మీద శాంపుల్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ నేనే ఐ విల్ గివ్ టు ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద పీపుల్ హూ సబ్స్క్రైబ్ టు మై కోర్స్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ at the Ashoka Online Academy. So మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, గెటింగ్ ద థింగ్స్. సో వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ కమిటెడ్ టు దట్.
ఇక్కడ మీకు 500 క్వశ్చన్స్ కంపల్సరీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. దీనికి సంబంధించిన ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయో ఆ టాపిక్కి మనం డిస్కస్ చేసినప్పుడు అక్కడనే మనం దాన్ని డిస్కస్ చేస్తాం, రైట్? సో దట్ ఈస్ హౌ వీ విల్ ప్రొసీడ్. అండ్ కమింగ్ టు దిస్ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ సెక్షన్, దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ పార్ట్. అలా డౌట్ లేదు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అలా అంటున్నా అంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఇదే చెప్పడం దిస్ ఏరియా, ఓకే, దట్స్ వై ఇది ఈజీ అని చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎకాలజీ, ఓకే, డెఫినేషన్ ఆఫ్ ఎకాలజీ, ఓకే, ఆర్ట్ సైనకాలజీ, ఓకే, ది కాంపోనెంట్స్ ఆఫ్ ఎకాలజీ, biotic, abiotic energy components, the interaction between the different components within the ecology, the evolution of species within the ecological systems like primary succession, secondary succession, okay, itlantivi, climax species, itlantivi different concepts. Idantha kuda ecosystem, components and types. What is an ecosystem? Structural and functional unit of biosphere. Okay, so what are the properties of ecosystem? Ecosystems are open systems. They are driven by solar energy. They works under the principles of, okay, what you call the, okay, they work under the, what you call, they are driven by the solar energy, right? So like that, so many things. It has a structure. Every ecosystem will have a structure, and every ecosystem will have it will perform certain functions. Example, forest ecosystem, mangrove ecosystem, wetland ecosystem, desert ecosystem, ocean ecosystem. ఇవన్నీ డిస్కస్ చేస్తాం మనం. ఎందుకంటే ఇక్కడ ఏమని అడిగిండు, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్స్ అన్నాడు. So you have to see the devil in the details, the depth of that particular topic or the word mentioned there. Coral reef ecosystem, wetland ecosystem, mangrove ecosystem, forest ecosystem, desert ecosystem, ocean ecosystem, pond ecosystem, lake ecosystem, what not. What do you mean by biodiversity? Okay, the variety of life forms, okay, that are there on the planet Earth, which includes trees, plants, okay, different life forms including humans. And this biodiversity you can observe at 3 levels: genetic diversity, species diversity, ecosystem diversity, right? So he has given meaning of the biodiversity, components of biodiversity. What are the various components? Okay, then biodiversity hotspots. How many biodiversity hotspots are there on the planet Earth? 36. What is the importance of this biodiversity hotspots? Who gave it? United Nations? No. Conservation International? Yes. So India has how many biodiversity hotspots? 4. What are they? Where are they? What is their importance? Why they are declared as biodiversity hotspots? Complete information. What is the criteria to declare a biodiversity hotspot? Very clear, very precise, and with the previous questions. Topic ki previous questions untayi meeku. Topic wise. Okay. Loss of biodiversity and conservation of biodiversity, easy. Theory topic. Okay. Methods, recent plans, targets, conventions and protocols on wildlife conservation. Sites, endangered species, IUCN Red Data Book, biosphere reserves, Indian wildlife conservation efforts, projects, Project Tiger, Project Elephant, Project Cheetah, Project Crocodile, Project Godavari, Project Snow Leopard, Project Dolphin, Project Blue Whale. Like that, so many things are there, right? Project Dol Harina. Okay, so many things. What are the environmental acts? Wildlife Conservation Act, Wildlife Protection Act 1972, its amendment 2022, right? Forest Act, okay, what you call 1927, Forest Conservation Act 1980, right? So CAMPA Act related with the forest 2015, Forest Rights Act 2006, right? One acts and initiatives in recent times. 21 critically endangered recovery program of Government of India, recent initiative. Okay, Tiger Census, recent initiative, latest Tiger Census. Project Dolphin, recent initiative of Government of India. Eco-sensitive zones to protect the wildlife, recent initiative of Government of India. Recent committees, National Wildlife Action Plan, okay, what you call JC Kala Committee reports. All are recent initiatives. This is the easiest. ఇక్కడ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఈ మూడిట్లో నుంచి యూ విల్ బి ఈజీలీ అటెంప్టింగ్ ఇట్. సో వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, ఇక్కడ సాలిడ్ వేస్ట్ గురించి అడిగింది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్? వాట్ ఈస్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2000, okay, what you call 11. Okay, classification of solid waste in India, processing of solid waste in India, waste to energy power plants, energy technologies, right? ఇవన్నీ వస్తాయి. డిస్పోజల్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. Okay, environmental pollution, types of environmental pollution, sources and impacts,
pollution control, regulation and alternatives, recent projects, acts, initiatives to reduce environmental pollution in India. Okay, impact of transgenics on environment and the regulation. Transgenic means the what you call the GM crops, BT cotton, GM mustard, okay, GM brinjal. What is their impact on environment? Okay, what is genetic engineering appraisal committee? Right? Ivanni. So, ikkada environmental pollution, water pollution, air pollution, noise pollution, soil pollution, ocean pollution. Okay. So, what is the sources of this particular pollution? So, what are the measures taken by the government of India to control the air pollution? Like for example, BS norms, BS6 norms, for example, National Ambient Air Quality Index, SAFAR initiative, SAFAR initiative for fine quality air, air purifiers in what you call the polluted areas, right? Okay. Then we have this particular, okay, National Commission on Air Quality Management, New Delhi. Alright, so Air Act and its provisions, Central Pollution Control Board and State Pollution Control Board initiatives, right? ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. అండ్ స్టబుల్ బర్నింగ్, tackling the problem of stubble burning, ఇవన్నీ వాటర్ పొల్యూషన్ అండ్ రీసెంట్ ప్రాజెక్ట్స్, యాక్ట్స్, ఇనిషియేటివ్స్ టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్, ఎకో-ఫ్రెండ్లీ టెక్నాలజీస్ ఇన్ అగ్రికల్చర్, bioremediation, types and scopes in India. Bioremediation, that means naturally, okay, recovering the environmental status of degraded ecosystems. Oil spills jarugutundi, okay, ocean lo ela danni malli overcome cheyala problem, right? Water pollution jarigindi, again how you reclaim that particular water resource, like that. Then you have this particular environmental and health, easy chapter, nothing much is there, okay. So ikkada em ichindi manaku environmental challenges like global warming, like climate change, acid rains, ozone layer depletion, ocean acidification. All these are environmental challenges at the global level. For example, ozone layer depletion. Complete information from the formation of ozone layer to the present day status of ozone layer. How the ozone layer is formed. How it has helped the evolution of life forms on the planet Earth, including the humans. Who discovered the ozone hole? Okay. Who is the person who has came out with this particular Dobson spectrometer to measure the thickness of ozone at a particular place? What are the international initiatives to protect the ozone layer? Vienna Convention, Montreal Protocol and its amendments. And finally, we are at the Kigali Agreement. So, ivanni kuda ozone ki sambandhinchi. Atlante climate change, global warming, climate change. It's a big subject. So, what is global warming? What is climate change? How global warming is leading to climate change? What are the initiatives to control the global warming? What are the evidences of global warming? Okay. So, here we will discuss about United Nations Framework Convention on Climate Change, Kyoto Protocol, the clean development mechanisms under the Kyoto Protocol, joint implementation mechanism, emission credit mechanism, Paris Climate Agreement, INDCs, right? So, ఇవన్నీ కూడా అక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓషన్ అసిడిఫికేషన్, ఎందుకు ఓషన్ అసిడిఫికేషన్, ఎలా వెళ్తుంది, ఓకే, సో ప్రాసెస్ ఏంటి, ఎలా ఆపాలి, ఎవ్రీథింగ్ విల్ సీ. ఎన్విరాన్మెంటల్ ఇనిషియేటివ్స్ లైక్ రీసెంట్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, మ్యాంగ్రోవ్స్ ఫర్ ఫ్యూచర్ ఇనిషియేటివ్, రైట్, ఇంటర్నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇనిషియేటివ్, ప్రాజెక్ట్ క్యాట్, ఓకే, ఆర్ గెటింగ్ థింగ్స్. ఈ ఏరియాలో అంటే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఓజోన్ లేయర్కి సంబంధించి ఏమేమి ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఏం జరుగుతున్నాయి, కన్వెన్షన్స్, యునైటెడ్ నేషన్ టు ట్యాకిల్ క్లైమేట్ చేంజ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియాస్ పార్టిసిపేషన్ అండ్ రోల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియా ఏం చేస్తుంది గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్లో భాగం, గ్లాస్గో క్లైమేట్ మీటింగ్లో మన కమిట్మెంట్స్ ఏంటి, పంచమిత్ర కమిట్మెంట్స్. Okay, when India will become a net zero country, what is the concept of net zero? Everything we will discuss. Everything we will discuss. Okay, then sustainable development. So, what is the meaning of sustainable development? Its nature, scope, components, and goals of sustainable development. 17 goals. Okay, Sustainable Development Index. What is the progress of India in this particular sustainable development goals? Where we stand in this sustainable development goals, and the other associated facts related with the sustainable development goals. Health issues. Okay, recent trends in disease burden and epidemic and pandemic challenges in India. Preparedness and response, healthcare delivery and outcomes in India. Recent public health initiatives and programs like Ayushman Bharat, right? Ayushman Bharat, okay, what you call digital health services, telemedicine program of Government of India, e-Sanjeevani, National Health Policy 2021, right? So, national health insurance policies which were revamped and revived according to the needs of the what you call the
people of this country. Okay, strengthening the aims, Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, like that, so many health related initiatives, disease burdens. Okay, what are the various initiatives taken by the government of India to control the various type of diseases? What is the disease profile of India? అసలు ఇండియాలో ఎటువంటి డిసీజెస్ వస్తాయి, ఎందుకు వస్తున్నాయి, ఎట్లా కంట్రోల్ చేయాలి? ఓకే, so what are the various initiatives taken by the government of India to tackle the HIV AIDS, to tackle the what you call malaria, to tackle the what you call this particular swine flu, to tackle the COVID, to tackle the TB, to tackle the leprosy, right? So when India will become a leprosy free country, what is the target of the government of India? When India will become a TB free country, when it will happen? So complete information, ఇది లేదు అది లేదు అనకుండా complete information, official data, okay, updated data you will get from this particular what I call. I will only tell, okay, మీరు కనుక ఈ క్లాసెస్ని కనుక తీసుకున్నట్టయితే అశోక ఆన్లైన్ అకాడమీలో నేనే చెప్తాను, ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 75 మార్క్స్కి ఖచ్చితంగా మీరు 70 మార్క్స్ తెచ్చుకుంటారు. 75 కూడా తెచ్చుకోవచ్చు బేసికలీ, అంత కంటెంట్ ఐ విల్ గివ్. బట్ ద థింగ్ ఇస్ దట్ టూ మచ్ ఆఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ గుడ్. ఓకే, సో నాకు కూడా కొన్ని తెలియని ఉంటాయి. ఓకే, సో నేను కూడా ఏదైనా మిస్ చేయొచ్చు, ఆ మిస్ చేసిన పాయింటే క్వశ్చన్గా రావచ్చు. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ 75, you will get 70, no doubt about that. And one more thing, the person who mastered this particular paper, he is going to clear this particular exam, no doubt about that. ఓకే, సో మీకు ఇచ్చిన సిలబస్ నేను చూస్తాను, చాలా ఓకే సైంటిఫికలీ అరేంజ్డ్ సిలబస్. సో మీకు ఇక్కడ ఉన్న సిలబస్లో దిస్ వాజ్ ద ఆంధ్రప్రదేశ్ ఓకే వాట్ యు కాల్ గ్రూప్ 2 సిలబస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇస్ హైలీ సైంటిఫికలీ అరేంజ్డ్. ఇట్స్ లిమిటెడ్, ఇట్స్ టు ద పాయింట్, it is what you call clear when it is coming to the what you call the topics they are going to ask. Okay, so this is the thing here. Okay, I wish all the best to all the students. So thank you very much. సో మీరు కనుక ఈ క్లాసెస్ కనుక మీకు యాక్సెసిబిలిటీ కావాలి, నా క్లాసెస్ ఎస్ఎన్టీ అండ్ ఎన్విరాన్మెంట్ క్లాసెస్ ఫ్రమ్ అశోక ఆన్లైన్ అకాడమీ, ఇక నా క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ అశోక్ సార్ దగ్గరనే ఉంటాయి, ఇంకెక్కడ కూడా ఉంటాయి, మీరు అర్థం చేసుకోవాలి. సో వన్స్ యూ లిసన్ టు మై క్లాసెస్, సింప్లీ యూ విల్ బి అడిక్టెడ్ టు మై okay what you call way of teaching. Why? Because I will teach very good, no doubt about that. Okay, you're getting the things. So I used to teach from my okay what you call the intermediate days. So during intermediate, okay, 10th వాళ్ళకు చెప్పడం, దెన్ బీటెక్లో ఇంటర్ వాళ్ళకి చెప్పడం, ఎంటెక్లో బీటెక్ వాళ్ళకి చెప్పడం, ఇట్లా చెప్పడం జరిగింది. బట్ ఆఫ్టర్ దట్ ఎంటెక్ ఐ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం, సార్ అన్నట్టు 4 times మెయిన్స్ 2 times ఇంటర్వ్యూ చేయడం, బట్ కుడ్ నాట్ క్లియర్ ఇట్. బట్ ఓకే, నో ప్రాబ్లమ్, ఐఎమ్ టీచింగ్ టు లాట్ ఆఫ్ స్టూడెంట్స్. So morning civil students, okay, in the Pragna IAS Academy, then okay what you call Ashok Sir online, okay, that is how it is. So occasionally some guest lectures in some institutions, government institutions like Usmania School of Civil Services, itla velli cheppadam. So thank you very much, TSBC Study Circle ga velli cheppadam, itlandi anamata. So thank you very much. Okay, so I wish you all the best. మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో వీడియోలో చెప్పండి, ఐ విల్ రిప్లై, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. Okay, so thank you very much. Have a nice day and wish you all the best for this particular exam. Thank you all of you.